శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్, అయోధ్య రాముడు పైన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు అనేది చాలా మంది అనుకుంటున్నారు. ఆయన ఫ్యాన్సే కాదు, ముఖ్యమైన సీనియర్ జర్నలిస్టులు కూడా ప్రశ్నిస్తున్నారు. అది ఎందుకు అసలు పవన్ కళ్యాణ్కిను అయోధ్య రాముడికి తిరుమలకి సంబంధం ఏంటి? ఒక ప్రశ్న అడుగుతున్నాం. ఇప్పుడు తిరుమల అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, అక్కడ లడ్డూ కల్తీ జరిగింది. లడ్డూ కల్తీ వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అది మెయిన్ కదా. ఇక్కడ మనం ఇచ్చిన కానుకలు మాయమయ్యాయి. మాయమయ్యాక చేతులు కట్టుకునేవాడు కూర్చోలా. అవినాష్ ఎవడో ఫస్ట్ వార్డ్ స్టార్ట్ చేశాడు కదా, అక్కడి నుంచి ఆ 7గురిని అరెస్ట్ చేయడం జరిగింది. అన్నీ రికవరీ చేస్తారు. ఇక్కడ డబ్బు ఒకటే పోయింది. ఇక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ రిసీట్లు కూడా దొంగ రిసీట్లు ఇచ్చారని తెలుస్తోంది. అయితే అయోధ్య మందిరానికి సంబంధించిన ట్రస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా చెప్పారు, దీని మేనేజ్మెంట్కి మాకు సంబంధం లేదని. ఇప్పుడు ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో వీళ్ళు అక్కడ సరైన మార్గదర్శకాలు నిర్దేశించాలి. అమిత్ షా ఎందుకు మాట్లాడరు? నువ్వు ప్రశ్నించాల్సింది మోదీని, అమిత్ షాని ప్రశ్నించు. అంటే మీకు ఏదైనా డౌట్లు ఉంటే ఎందుకు పవన్ కళ్యాణ్కి సంబంధం ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటే మీ అందరికీ చాలా బాధ వచ్చేస్తుంది. ఆయన చెగువేరా అన్నాడు, కరెక్టే అన్నాడు, నక్సలిజం అన్నాడు. అంటే సమాజానికి ఎప్పుడు ఏది అవసరం అనుకుంటే దాని గురించి మాట్లాడి ఉండొచ్చు. మనిషి అన్నాక మారుతారుగా. ఇప్పుడు వీళ్ళందరూ కూడా మారిన వాళ్ళే కదా. మొన్నటి వరకు వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఈ భావాలతో లేరుగా. గతంలో సాధారణంగా ఉన్నారు. ఒక మామూలు కుటుంబం నడుపుకుంటూ ఏదో రాసుకుంటూ ఒక జర్నలిస్ట్గా ఒక ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళు, ఒక మామూలుగా ఒక టీచింగ్ చేసుకుంటూ ప్రొఫెసర్ స్థాయికి వచ్చిన వాళ్ళు, ఇంకా మామూలు సాధారణ ప్రజలు కూడా అందులో ఉన్నారనుకోండి. వీళ్ళందరూ ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చారు, ఎలా మార్పు చెందారు? అందరూ ప్యూపా నుంచి అది సీతాకోక చిలుకో గొంగళి పురుగో అది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. గొంగళి పురుగు దగ్గర ఆగిపోవాలా అనేది. మీరు మారినట్టు ఆయన మారాడు. ఇప్పుడు మనిషి ఎదిగే కొద్దీ అనుభవాలతోటి మన ఆలోచన సరళి మారుతుంది. నేను ఒకప్పుడు మాట్లాడినట్టు ఇప్పుడు 10 ఏళ్ల క్రితం లేని పరిపక్వత ఇప్పుడు వచ్చి ఉండొచ్చు నాకు. ఎందుకని అనుభవాలు నేర్పిస్తాయి, చుట్టూ ఉండేవాళ్ళు మనకి నేర్పిస్తారు. ఆ రకంగా ఆయన మారి ఉండొచ్చు. ఆయన సనాతన ధర్మాన్ని పాటిస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి? అంటే మీరందరూ క్రిస్టియన్సా? మీరు ప్రశ్నించాల్సింది దేన్ని? పవన్ కళ్యాణ్ తన మంత్రి పదవిలో ఏదైనా తప్పు చేస్తే మీరు ప్రశ్నించండి. ఇక్కడ ఇది చేశారు, ఇక్కడ ఈ రోడ్డు వేయలేదు, లేకపోతే ఇక్కడ ఈ డబ్బులు మాయమయ్యాయి. యు హ్యావ్ ఏ రైట్. బట్ అతని మతాన్ని ప్రశ్నించే హక్కు మీకు లేదు. అతని ఏమనాలి, డే టు డే లైఫ్లో అతను ఎలా ఉంటారు ప్రశ్నించే హక్కు మీకు లేదు. అతని భార్య క్రిస్టియనా లేదు హిందువా అది మీకు అవసరం లేదు. ఇప్పుడు మరి అలా అనుకుంటే మీరు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు అడుగుతున్నానంటే అప్పుడు డిక్లరేషన్ ఇవ్వలే కదా. డిక్లరేషన్ ఇవ్వాలంటే వాట్ ఈస్ దిస్ కంట్రీ, వాట్ ఈస్ దిస్ కాన్స్టిట్యూషన్ అని మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. మరి అప్పుడెందుకు ప్రశ్నించలేదు ఈ మేధావులు, ఈ జర్నలిస్టులు వీళ్ళందరూ? మరి వాట్ ఈస్ దిస్ కంట్రీ అనేవాడిని ఈ కంట్రీ నుంచి తరివేయాలా వద్దా? మాట్లాడితే మనం తమ్ముడు తనవాడైనా తగవు ధర్మంగా ఉండాలి. ధర్మరాజు చెప్తాడు కదా, తగవు ధర్మంగా ఉండాలి. ఇప్పుడు మీరైనా, మీరు నా స్నేహితుడని నేను మిమ్మల్ని వెనకేసుకు రాకూడదు. బయటవాడని వాళ్ళు మంచిగా మాట్లాడితే నేను దాన్ని నెగిటివ్గా చెప్పకూడదు. సో ఎవరు తప్పు మాట్లాడినా మనం దాన్ని ప్రశ్నించాలి అంతవరకే. అంతేగాని నువ్వు ఈ మార్గంలో ఎందుకు వెళ్ళావు, నువ్వెవరు అడగటానికి? కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ అయోధ్య రాముడి గురించి అడగాల్సిన పని లేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళు చూసుకుంటున్నారు. అతను ఆంధ్రప్రదేశ్కి చెందినవాడు కాబట్టి, అదేవిధంగా తెలంగాణకు కూడా చెందినవాడు కాబట్టి 2 రాష్ట్రాల్లో తెలుగు ప్రజలకు ఏదైనా ఇబ్బంది వస్తే అడిగే హక్కు, గుళ్ళల్లో ఏదైనా జరిగితే అడిగే హక్కు అతనికి ఉంటుంది.